హాయ్, ఈరోజు వామన్నం ఎలా చేయాలో చూద్దామా? ఈ వామన్నం అండి హెల్త్కి చాలా మంచిది. బాలింతలకు కూడా పెట్టచ్చు. ఇంకా కడుపు నొప్పి వచ్చిన సమయంలో అస్తమానం టాబ్లెట్లు కాకుండా ఇలా ఇంటి చిట్కాలు కూడా హెల్త్కి చాలా మంచివి. వామన్నం కూడా చాలా తొందరగా కడుపు నొప్పి తగ్గుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కావాల్సిన పదార్థాలు చూద్దామా? వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, వాము, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా ఒక ఖాళీ గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ గిన్నె బాగా వేడైన తర్వాత కొంచెం నూనె వేసి నూనె కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగానే తీసుకున్న తాలింపుల నుంచి వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి బాగా వేగితే స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయాలి. అవి కూడా వేగిన తర్వాత పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసి ఇంకొంచెం సేపు వేపాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఉన్నాయి కదండి, వాటిని వేసి తాలింపు బాగా వేగింది అనేటప్పుడు మనం దించేసే ముందు వామును వేయాలి. మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ తీసుకుని ఈ తాలింపుల్లో వేసుకుని తగినంత సాల్టు, కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకుంటే అంతే, కమ్మని వామన్నం రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.